చేస్తున్నట్లు ఓ కేసులో భాగంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులతో కలిసి హైదరాబాద్ లో నిఘా పెట్టిన మధ్యప్రదేశ్ పోలీసులు ఇవాళ 16 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో 11 మంది భోపాల్, 5గురు హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి కత్తులు, డాగర్లు, ఇస్లామిక్ జిహాద్ సాహిత్యం, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లను స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు నగరంలో 18 నెలలుగా రాడికల్ ఇస్లామిక్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులతో పాటు మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. నిందితులు ఉంటున్న ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఎవరికి అనుమానం రాకుండా ఇస్లామిక్ రాడికల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. భోపాల్ కు చెందిన నిందితులపై అక్కడ పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా ఉన్నట్లు గుర్తించారు. 16 మంది నిందితులను భోపాల్ కు తరలించారు. యువతను సైతం ఇస్లామిక్ రాడికల్స్ గా మార్చేందుకు నిందితులు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీళ్లను ప్రశ్నించడం ద్వారా ఏదైనా కుట్ర పన్నారా అనే వివరాలు బయటపడతాయని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. ఇంటెలిజెన్స్ సంస్థలైతే మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు సంయుక్తంగా కొన్ని దాడులు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఇస్లామిక్ రాడికల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా నిందితులు భోపాల్ కు చెందిన వారు ఉన్నట్టుగా చెప్తున్నారు, హైదరాబాద్ కు చెందిన వారుగా కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? థ్యాంక్ యూ శిరీష. మరోసారి తెలంగాణలో ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల కుట్రలు బహిర్గతమయ్యాయి. తాజాగా కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలు హెచ్చరించిన నేపథ్యంలో అటు మధ్యప్రదేశ్లోని భూపాల్ ఏటీఎస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు తెలంగాణ ఇంటెలిజెన్స్ సహకారంతో నగరంలోని వేర్వేరు ప్రాంతాలలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 16 మంది ఉగ్రవాదులను పట్టుకున్నారు. ఇందులో 11 మంది భూపాల్ చెందినవారు గారుగా 5గురు హైదరాబాద్ చెందినవారని పోలీసులు నిర్ధారించారు. వీరందరినీ ప్రస్తుతం భూపాల్ తరలించాలని పోలీసులు అక్కడ ఏటీఎస్ పోలీసులు విచారించడానికి మరిన్ని వివరాలు తెలిసాయి. అయితే ఇక్కడ 18 నెలలుగా ఇస్లామిక్ ఉగ్రవాద సంబంధించినట్టు యువకులు ఇక్కడ మకాం వేశారని తెలిసి వారు ఎవరెవరిని కలిశారు, ఏంటి వీళ్ళ ప్లాన్ ఏంటి, వీళ్ళు హైదరాబాద్ ను ఎందుకు అడ్డాగా చేసుకున్నారు, హైదరాబాద్ లో ఉన్నటువంటి 5గురు యువకులతోటి అక్కడ మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి యువకులకు ఎలా పరిచయం ఏర్పడింది, ఈ విషయాలన్నీ కూపిలాగేందుకు ఏటీఎస్ పోలీసులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. గత కొంతకాలంగా హైదరాబాదు ఉగ్రవాదులకు అడ్డాగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో గడిచిన ఏడాది కాలంగా ఎటువంటి అలజడులు లేవు, ఏమీ లేవు హైదరాబాద్ లో. అయితే తాజాగా భూపాల్ పోలీసు తెలంగాణకు వచ్చి ఇక్కడ పోలీసులతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని వాళ్ళకు, అంటే వాళ్ళు కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చినటువంటి నివేదికలతో ఆధారంగా భూపాల్ పోలీసులు లభించినటువంటి ఆధారం మొత్తంగా తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులకు ఇచ్చారు. ఇక్కడ ఒక్కసారి పోలీసు ఉలిక్కిపడ్డ పోలీసు యంత్రాంగం అక్కడ పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించి ఆ ఉగ్రవాదులను అయితే వాళ్ళను అప్పగించారు. అయితే ఈ ఉగ్రవాదులు ఎవరెవరిని కలిసారు, హైదరాబాద్ లో వీళ్ళు ఏం చేశారు, వీళ్ళకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, వీళ్ళు ఏమైనా పనులు చేశారా, పనులు చేస్తే ఎక్కడెక్కడ చేశారు, ఎవరెవరి వద్ద ఉన్నారు, వీళ్ళు ఏమన్నా రెక్కీలు నిర్వహించారా, ఎవరు వీళ్ళ టార్గెట్లు ఏంటిది అనే విషయాన్ని తేల్చే పనిలో ఏటీఎస్ పోలీసులు ఉన్నారు. అయితే ఆ మధ్యప్రదేశ్ పోలీసులు ఇచ్చిన సమాచారంగా తెలంగాణ పోలీసు కూడా కొంత అప్రమత్తమై మరోసారి ఉగ్రవాద మూలాల మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉన్నది. అది మొత్తంగా అక్కడ మధ్యప్రదేశ్ పోలీసు కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇచ్చినటువంటి నివేదికలను కూడా ఇక్కడ పోలీసు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఇంకెవరైనా ఉన్నారా, అంటే ఈ 16 మందితో ఎవరెవరు కలిశారు, వీరు ఏం చేశారు, వాళ్ళంతా ఈ ప్రస్తుతం ఏం చేస్తున్నారు, అంటే కలిసిన వారు ఎవరెవరు ఏందని ఫోన్ డాటా వీటికి సంబంధించిన విషయాలతో పాటు మిగతా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. మొత్తంగా చూస్తుంటే మరోసారి హైదరాబాద్ ఉగ్రవాదకు అడ్డాగా మారిందన్న కలకలం రేకెత్తడంతో ఇటు పోలీసు యంత్రాంగం కానీ ఇటు రాజకీయ పార్టీలు మిగతా నాయకులు కూడా కొంత కంగారు గురవుతున్నారు, కొంత ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఉగ్రవాద సంస్థలు హైదరాబాద్ ను అడ్డాగా చేర్చుకోవడానికి కారణం ఏంటిది అనే విషయంలో లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో కేంద్ర నిఘా వర్గాలతో పాటు రాష్ట్ర నిఘా వర్గం కూడా కొంత దృష్టి పెట్టి పకడ్బందీగా ఉగ్రవాద నిర్మూలనకు చర్యలు చేపట్టాలని అనేక మంది కోరుకుంటా ఉన్నారు. ఈ తాజా నేపథ్యంలో వీళ్ళ టార్గెట్ ఏంటి, అసలు ఇస్లామిక్ రాడికల్ సాహిత్యాన్ని కూడా కొంత వీళ్ళు స్వాధీనం చేసినట్టుగా దాంట్లో ఏముంది, అసలు ఏంటి వీళ్ళకు ఎవరు
ISI తో సంబంధం ఉందా, లేకపోతే లష్కర్-ఏ తోయిబా, LET లాంటి సంస్థలతో ఏమైనా సంబంధం ఉందా, మిగతా ఏ సంబంధాలు ఉన్నాయి అనే విషయాన్ని సేకరించే పనిలో ఇక తెలంగాణ పోలీసులు, మధ్యప్రదేశ్ పోలీసులు ఉన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ రెండు రాష్ట్రాల పోలీసులకు పూర్తి సహాయకాలు సహకరిస్తూ ఆ యువకులను ప్రశ్నించే అంశంలో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు. అయితే ఇంకొకటి ఏంటంటే, ప్రత్యేకంగా తెలంగాణ నుంచి ఒక దర్యాప్తు బృందం మధ్యప్రదేశ్ లో వెళ్ళినట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. అక్కడ మధ్యప్రదేశ్ పోలీసులు 16 మందిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళినప్పుడు ఈ యువకుల నుంచి వచ్చే వివరాలను కొంత సేకరించి ఇక్కడి పోలీసులు కోఆర్డినేట్ చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి అలజడి జరగకుండా చూసుకునే కార్యక్రమంలో ఇక్కడి పోలీసు కూడా మధ్యప్రదేశ్ పోలీసు విచారణకు వెళ్ళినట్టుగా మనకు తెలుస్తా ఉంది శిరీష. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.